తెలంగాణ వదిలిపెట్టిన గోదావరి నీటిని తాము వాడుకుంటే తప్పేంటన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. గోదావరి నది నుంచి 3,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుందన్నారు. ఈ నీటిని రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. రాబోయే జూన్ నాటికి గ్రావిటీ విధానంలో కృష్ణా డెల్టాకు నీటిని అందించే ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. నీటి అనుసంధాన ప్రాజెక్టులు పూర్తయితే సాగునీటి సమస్యలు గణనీయంగా తగ్గుతాయన్నారు చంద్రబాబు. ఇక తెలంగాణలో కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులు కడితే తాము అడ్డంకులు సృష్టించలేదని చెప్పారు. రెండు రాష్ట్రాలు సహకార భావంతో ముందుకు సాగాలన్నారు. పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్లో కానీ అవైలబిలిటీలో కానీ మనతో కంపీట్ చేయలేరు. మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది. 3,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఒక 200 నుంచి 300 టీఎంసీ నీళ్లు ఇక్కడి నుంచి మీరు చూస్తే పోలవరం టు విశాఖపట్నం గ్రావిటీ, పోలవరం టు కృష్ణా గ్రావిటీ. అంటే ₹1 ఖర్చు పెట్టకుండా మనం ఇరిగేషన్కి ఇచ్చే అవకాశం. ఇక్కడ వాడుకున్న నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇచ్చాం. ముందు ప్రారంభం మాత్రం పట్టిసీమ 10 ఏళ్లు బ్రహ్మాండంగా సర్వీస్ చేసింది పట్టిసీమ. అది లిఫ్ట్. రేపు రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్లు వస్తాయి. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్కు పైన ఉంది. అక్కడ ఈరోజు ప్రాజెక్టు కట్టారు. విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్ళారు. ఈరోజు కిందనిది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి. పోలవరానికి నల్లమల సాగర్కి నీళ్లు తీసిపోయి వాడుకుంటే అవసరమైతే నాగార్జున సాగర్లో శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది. నేను ఆ మాటే చెప్పాను. మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు, చేయకూడదు కూడా. తెలుగు జాతి ఒకటే, అందరం కలిసి పని చేసుకుంటా అని చెప్పాం. అదే సమయంలో 87% పోలవరం పనులు పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిసిపోతే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి ఈ సంవత్సరం 87% మొన్నే పూర్తయింది. రాబోయే మార్చికి పూర్తవుతుంది. జూన్ లోపల పుష్కరాల లోపల ఈ ప్రాజెక్ట్ని జాతికి అంకితం చేస్తాం. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఐఎమ్ థ్యాంకింగ్ ఇరిగేషన్.